సీరియస్ గా ఒక 4-5 మేజర్ సంస్థలు వచ్చినాయి. టాటా గ్రూప్ లాంటిది రావడం, లీలా ప్యాలెస్ లాంటిది రావడం, ఇంకా 2-3 ఫారెన్ కంపెనీలు రావడం, వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పటికి సీరియస్ గా టాటా సంస్థ అయితే కాన్సెప్ట్ పేపర్ కూడా ఇచ్చారు వాళ్ళు. మిగిలిన వాళ్ళు ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సబ్మిటింగ్. వాళ్ళు కూడా బ్రాడ్ గా కాన్సెప్ట్ చెప్పారు, కానీ టాటా గ్రూప్ ఒక అడుగు ముందుకేసి ఏమేమి ఆలోచనలు స్పెసిఫిక్ గా కూడా చెప్పారు. అందరూ హోటల్స్ ఎవరు పెట్టినా బ్రాడ్ గా అందరూ దాని చుట్టూనే ఇచ్చారు. ఒక రిసార్ట్ అన్నారు, ఒకరు హోటల్ అన్నారు, ఒక వెల్నెస్ రిసార్ట్ అన్నారు. సో కొంతమంది హాస్పిటల్స్ ఏమన్నారు, మ్యూజియంలు ఏమన్నారు, ఆర్ట్ క్లబ్లు ఏమన్నారు, సినిమా షూటింగ్లకి ఏమన్నారు. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి. పేర్లు ఏమైనా బ్రాడ్ గా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సంబంధించింది, దానికి సంబంధించినవి ఎక్కువ ప్రపోజల్స్ వచ్చాయి. చూస్తే జపాన్ లో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారు. ఆ జపాన్ లో ఉపయోగించే టెక్నాలజీ ఉపయోగించుకుని ఎప్పుడు కూడా ల్యాండ్ స్లైడ్ జరగకుండా దానికి డ్రౌటింగ్ అవన్నీ పర్ఫెక్ట్ గా చేసి ఏ విధంగా తయారు చేశారో మనం చూసాం. టాటా గ్రూప్ లీలా ప్యాలెస్ ఋషికొండ మీద ఉన్నటువంటి భవనాలు మాకు కావాలని అడిగారు. ఇంకా అనేక సంస్థలు ముందుకు వస్తాయి. ఋషికొండ భవనాల మీద ఆసక్తి కనబరిచి నేను ఇప్పుడు పయ్యావులు కేసు వేసి స్పష్టంగా తెలియజేస్తారంటే వాటి నిర్వహణకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటిదాకా ఆడుతున్నటువంటి నాటకం తప్పు. చక్కటి భవనాలు, అద్భుతమైనటువంటి భవనాలు అతి తక్కువ ధర కట్టారన్నటువంటి విషయం మరొకసారి స్పష్టమైంది. జగన్ విజన్ అన్నటువంటిది కోట్ల సంపాదించి పెట్టేదే తప్పించి ఇది చెప్పేటటువంటి తప్పుడు ప్రచారాలు తప్పు అన్నది తేలింది.